అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గత 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ఉద్యోగులకు కానీ, ఆర్టీసీ ఉద్యోగులకు కానీ, లేదా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగులకు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఎప్పుడు కూడా వారి యొక్క సమస్యలు ఏంది, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వారి యొక్క వృత్తిలో ఏ విధమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా వారికి రావాల్సినటువంటి పిఆర్సీ కానీ, డిఏలు కానీ ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క పాలన గాడిలో పెట్టడం కోసం కానీ, పాలన సక్రమంగా సజావుగా సాగడం కోసం కానీ అహర్నిశలు పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండడంతో పాటు గడిచిన 9.5 ఏళ్లలో ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడినటువంటి దాఖలాలు ఎక్కడ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలల్లోనే 3వ తారీఖు 4వ తారీఖున జీతాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెలలో అంటే మార్చి నెలలో 1వ తారీఖు నాడు మాత్రమే, 1వ తారీఖు నాడే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా పడినటువంటి పరిస్థితి. మీ దిక్కుమాలిన దగులుబాచి పాలనలో 1వ తారీఖు నుంచి మొదలుకుంటే 20వ తారీఖు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఉద్యోగులైతే, ఏ ఆర్టీసీ ఉద్యోగులైతే, ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగులైతే మీ యొక్క పాలన మీద విసిగి వేసారిపోయి మీరు వద్దు, మీ పాలన వద్దు అని చెప్పి మీకు బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయించుకొని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడానికి కీలక భూమిక పోషించిండ్రో వారి యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఈ సందర్భంగా గతంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క హక్కుల కోసం లేదా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయండి అని చెప్పి వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళు ఆ రోజు నిరవధిక సమ్మె ఎత్తే దాదాపుగా 40 పైచిలకు మంది ఆర్టీసీ ఉద్యోగులు చచ్చిపోవడం జరిగింది. ఎప్పుడైనా చచ్చిపోయినటువంటి కుటుంబాల్లోకి వెళ్ళి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళను పరామర్శించినరా, లేదా వాళ్ళకు ఒక సంఘీభావం తెలిపినరా, లేదా వాళ్ళకు నష్టపరిహారం ఏమైనా కట్టించినరా? లేదు కదా. వారి యొక్క జీవితాలను రోడ్ల మీద వేసినటువంటి మీరు ఇవాళ మేము 1వ తారీఖునే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుంటే హరీష్ రావు మాట్లాడతాడు, చల్లగా ఏసీ రూముల్లో కూసుండి చాయ్ బిస్కెట్లు తాగేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 1వ తేదీనే ఉద్యోగాలు, 1వ తేదీనే జీతాలు వేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము. కానీ మరి వాళ్ళ రైతులకు మాత్రము ఇంకా రైతు బంధు వేయట్లేదని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. హరీష్ రావు గారు, ఇంత దిగజారిన రాజకీయము, ఇంత దిగజారినటువంటి విధంగా నువ్వు మాట్లాడతావని చెప్పి మేము ఎప్పుడు అనుకోలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగేదే ప్రభుత్వ ఉద్యోగులతో కదా. ఇన్ని రోజులు 9.5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల చేత పనిచేయించుకొని ఇవాళ వారిని కించపరిచే విధంగా చల్లగా ఏసీ రూముల్లో కూర్చుండుకుంటూ చాయ్ బిస్కెట్లు తిగే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయని నువ్వు మాట్లాడుతున్నావంటే యావత్ మంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను నువ్వు కించపరిచినావనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూనే, అప్పుడు వారితో మీ ప్రభుత్వంలో పనిచేసుకున్నప్పుడు నీ బుద్ధి ఎటుపోయింది? మరి అప్పుడు ఈ మాట అన్నవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు కూడా 4 నెలల దాకా, 5 నెలల దాకా రైతు బంధు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. అనేక సార్లు మేము కూడా మాట్లాడినాం కదా. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతా ఉన్నది, కొద్దిగా సమయం తీసుకుంటాం. మీరు చేసినటువంటి దోపిడీ వల్ల, ఆర్థిక విచ్ఛిన్నం వల్ల, ఇవాళ అతలాకుతలం ఆర్థిక వ్యవస్థ జరిగింది కాబట్టి దాన్ని గాడిలో పెట్టి ఒక్కొక్కటిగా ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మేము ఇస్తానటువంటి రైతు బంధు కావచ్చు క్రమేపీ అమలు చేస్తాం. ఇప్పటికే దాదాపుగా 55 లక్షల మంది రైతుల అకౌంట్లో 4 ఎకరాల వరకు మేము వేయడం జరిగింది. ఇంకా కూడా వేస్తామనే మాట మీకు తెలియజేస్తూ ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ఎప్పుడు కూడా వారి గురించి, వారి యొక్క సమస్యల గురించి గత పాలకులు, గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు, పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఆలోచన చేసి వారికి దాదాపుగా లక్షలాది మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇవాళ 21% పిఆర్సీని ప్రకటించడం జరిగింది. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద సంవత్సరానికి 418 కోట్ల పైసలకు భారం పడుతున్నప్పటికీ ఇవాళ ప్రతి ఉద్యోగికి నెలకు 8 నుంచి 11 వేల రూపాయల లబ్ధి జరుగుతూ ఉంది, మేలు జరుగుతూ ఉంది. వాళ్ళకు రావాల్సినటువంటి పిఆర్సీని ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది కదా ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ, ఆర్టీసీ ఉద్యోగుల మీద కానీ ప్రభుత్వానికి, పాలకులకు ఉండేటువంటి ప్రేమ, దయ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు ఆలోచన చేయాలి.
ఆర్టీసీ కార్మికులను ఖచ్చితంగా ప్రభుత్వము గుండెలో పెట్టుకొని చూసుకుంటుంది. గతంలో ఏ విధంగానైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మీరు పోరాటాలు చేసినరో, గత పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినరో, రోడ్లు ఎక్కినరో, కొట్లాడినరో, మీ యొక్క అభిష్టం మేరకు 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేటువంటి చర్యను ముందు తీసుకుంటుంది. ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్రమేపీ మీ యొక్క ఆ కోరిక కూడా త్వరలో నెరవేరబోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే యావత్ మంది ఉద్యోగులారా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి పథకాలైనా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఏ సంక్షేమ పథకాలైనా, కార్యక్రమాలైనా సక్రమంగా, నీతి నిజాయితీగా, క్రమబద్ధంగా, ఎలాంటి అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా ప్రజల్లోకి చేరవేయండి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడక్కడ కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులు గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదా పార్టీకి సంపూర్ణంగా సహకరించినటువంటి వ్యక్తులు ఇప్పుడు కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క చెప్పు చేతుల్లో, కన్సర్న్లో నడుచుకుంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులకు చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. పాలనకు తూట్లు పొడిచేటువంటి కుట్ర పన్నాగాన్ని పన్నుతూ ఉన్నారట. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని నేను చేతులు జోడించి నేను ప్రార్థిస్తా ఉన్నా, అట్లా చేయమాకండి. ఎందుకంటే జీతం ఇస్తున్నటువంటి మీకు ఈ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇస్తుంది. గతంలో మీకు వాళ్ళతో, ఆ నాయకులతో, ఆ పార్టీ యొక్క పెద్దలతో సంప్రదింపులు కానీ, చర్చలు కానీ, లేదా స్నేహపూర్వకమైన బంధం కానీ, సంబంధం కానీ ఉంటే దాన్ని అంతవరకే పెట్టండి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలను మీరు చేరవేసే విధంగా, లేదా కొద్దిమంది సబ్స్టేషన్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావాలని చెప్పి కరెంటులో కోతలు విధించి, కరెంటును కట్ చేసి రైతుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా మరి వాళ్ళు కృత్రిమంగా ఈ విధమైన కుట్రలు పంతా ఉన్నారట. దయచేసి ఇలాంటివి చేయకండి. మీ యొక్క సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు కావాల్సినటువంటి మీ యొక్క హక్కులు కానీ, మీ డిమాండ్లు కానీ ఏమున్నా నేరుగా ముఖ్యమంత్రి గారిని మీరు కలవండి, మీ యొక్క సమస్యలను పరిష్కరించండి. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సహకరించి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు కుట్రలు చేస్తా అంటే మాత్రం ఎప్పటికైనా ఏదో ఒక రోజు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో వండుకుంటూ కుట్రలు పందుతున్నారో, లేదా కాంగ్రెస్ పార్టీ సర్కార్కు వెన్నుపోటు పొడుస్తున్నారో, ఏదో ఒక రోజు మీ పేర్లు బయటపడతాయి. అప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు శాఖాపరంగా మీరు ఎదుర్కొని ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి అలాంటి చర్యలకు పూనుకోకండి. ఆ దొంగలు రాజకీయం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారు పండేటువంటి కుట్రలో లేకపోతే జగన్నాటకంలో మీరు మాత్రం బలిపశువులు అయితే మాత్రం మీ భార్య, పిల్లలు, మీ సంసారం రోడ్డు మీద పడి మీ జీవితాలు మాత్రం వాళ్ళ కోసం ఆగం చేసుకోకండి అని చెప్పి కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీకి సహకరించే ప్రభుత్వ ఉద్యోగులకు నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.